మరణాత ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ఇక్కడ వాక్యంలో చూడండి, నీ దేవుడైన యెహోవా మీ పక్షంన యుద్ధము చేయువాడు. మిమ్మల్ని ఎవరైతే శ్రమలు పెడుతున్నారో, కష్టాలు పెడుతున్నారో, ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమలో మీ పక్షముగా యుద్ధము చేయువాడు దేవుడే గనక భయపడవద్దు. ఏ శ్రమ ఉన్నను భయపడకండి, అలాగే ఏ నష్టమునను భయపడవద్దు. యుద్ధము యెహోవాదే. ఎవరిదట? యుద్ధము మీది కాదు. ఆ శ్రమ విషయంలో మీరు యుద్ధం చేయక్కర్లేదు, కానీ మీ శ్రమ ప్రభువుది. యుద్ధము చేయువాడు ఆయనే, మీ పక్షముగా నిలబడువాడు ఆయనే గనక ధైర్యము వహించండి, ప్రభువు అద్భుత కార్యము చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. యుద్ధము చేయువాడను నేనే, మీ పక్షమునని ప్రవ్వా నీవు ఎలాగైతే వాగ్దానం ఇచ్చి ఉన్నావో, ఎంతమంది అయితే ప్రవ్వా ఈ దినమున శ్రమలను బట్టి ఎంత పోరాటము చేసినా శ్రమలు పోక, కుటుంబ శోధనలు పోక, మనశ్శాంతి లేక బాధపడుతూ ఉన్నారు, అటువంటి వారిని చేతికి సమర్పిస్తూ ఉన్నాం. వారి పక్షంన నీవే యుద్ధము చేసి వారికి జయము దయచేసి దీవించుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.